బ్రహ్మానందం గారు చాలా మంది నాకు చెప్పారండి. ఎంఎస్ నారాయణ గారు కానీ లేకపోతే మన ఏం పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, రమ్య ఈ వయసు ఇలా ఉండిపోదు, ఎంత అందగెత్తవు కదా. సో అలా అది మూచిపోతూ ఉంటుంది. మొయ్యటందుకు నలుగురు ఉండాలి, నీకు ఆ విషయం తెలుసా? దానికైనా సరే ఫ్రెండ్షిప్ నలుగురినైనా చేసుకో అని అలా అంటుండేవాళ్ళు. ఓకే, ఎంతోమంది యాక్టర్స్ అక్కడ కుమ్కూడి అంటే ఒక 15 మంది ఎంతో ఒక షాట్లో ఉన్నాము అని అనుకోండి. వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే నేను ఎక్కడో నా ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు నా చుట్టూ ఉంటే ఒక కుర్చీ వేసుకొని కాకిలాగా ఉండేదాన్ని. నాజర్ గారు కానీ అంటే కలవకూడదని రూల్ లేదు. నేను వాళ్ళతో వచ్చాను, నేను కలవను అనేది ఏమీ లేదు. కొంచెం అంటే బాగా బిజీ ఉండే దానివల్ల డైలీ ఒక 3-4 షూటింగ్ చేసేదాన్ని. ఈ ఫ్లైట్లో నిద్రపోతుండేదాన్ని. ఎక్కడికో కేరళో లేకపోతే చెన్నైయో లేకపోతే బెంగళూరో లేకపోతే ఎక్కడికో మైసూరా లేకపోతే ఇంకోట లేకపోతే దుబాయా లేకపోతే బ్యాంకాక్ హాంకాంగ్ ఎక్కడికో అలా ట్రావెలింగ్ ఉండేది. ఆల్మోస్ట్ ఏదో ఆలోచించేదాన్ని. నెక్స్ట్ ఆ సినిమాకి ఆ డ్రెస్ ఏంటి, ఓహో అదే వాళ్ళు ఈ డ్రెస్సులు నాకు డిజైన్లు పంపించారు, దీనికి ఏ స్టైల్ అయితే బాగుంటుంది, ఇదే నా పిచ్చి. ఓకే, బట్ వాళ్ళతో కలిసి ఒకవేళ నేను కూర్చున్నా వాళ్ళు మాట్లాడేది ఏది నేను విన్ను. నాతో మాట్లాడినప్పుడు నాకు సంబంధించింది నాతోనే మాట్లాడతారు కదా. సో అది వినకూడదని నా బ్రెయిన్ చెప్తాది. అందుకని నేను ఏది వినను ఎవరిదేని. విననప్పుడు వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు నాతో మాట్లాడంటే రమ్య అని దగ్గరే ఉండేదాన్ని, వాళ్ళ దగ్గర వాళ్ళలో కూర్చునేదాన్ని కాదు. నాతో మాట్లాడంటే రమ్య ఇది అని అంటే అనేది నాకు చెప్తుంది కదా, నిన్నే పిలుస్తున్నారని. అందుకోసమని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనమాట. సో అది నా కల్చరు. సో పార్టీలు, అందుకే పార్టీలు ఫ్రెండ్షిప్లు అన్ని క్లోజ్ అంటారు. అయితే క్లోజ్ ఏం లేవు, క్లోజ్ చేయటందుకు లేనే లేవు, స్టార్టే లేవు. క్లోజ్ ఏం చేస్తాను, స్టార్టింగ్ నుంచి లేవు. అప్పుడు కిట్టి పార్టీలు అనేవాళ్ళు, ఇప్పుడు రేవు పార్టీలు అంటున్నారు, లేకపోతే ఇంకే పార్టీలు. ఆఫ్ కోర్స్ చూస్తున్నాం కదా వార్తల్లో. కల్చర్ చేంజ్ అవుతా వచ్చింది. చేంజ్ రావచ్చండి, హార్మ్ఫుల్ కల్చర్ ఎప్పటికీ రాకూడదు. ఒక మనిషిని పతనం చేసే హ్యాబిట్స్ ఏవైనా నాట్ గుడ్ ఫర్ హెల్త్, సొసైటీ అండ్ ఎనీథింగ్. దీని మీద నేనైతే అవేర్నెస్ కూడా తేవాలని అనుకుంటూ ఉంటానండి. ఇప్పుడు ఎయిడ్స్ అనేది ఒక జబ్బు, లేదా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక పెద్ద జబ్బు. 100% అండి. డ్రగ్ అనేది కూడా అలాంటిదే కదా, అంత ప్రమాదకరమైంది. మీరు నమ్మరండి, కొందరు పిల్లలు చూపిస్తూ ఉంటారు, వీళ్ళు రిచ్ ఫ్యామిలీ, లేకపోతే వాళ్ళ మదరు ఫాదరు చాలా బిజీ. దాని అవేర్నెస్ కోసం కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయండి. మన సినిమా ఫీల్డ్ దాన్ని ఒక అవేర్నెస్గా తీసుకొని చేశాను. సో అలాగేమిటంటే ఇలాంటివన్నీ వచ్చేయండి ఆల్రెడీ. రిచ్ ఫ్యామిలీలు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా తయారవుతారు, లేకపోతే ఏమిటి అనేది. సో దానికి ఏమిటంటే ఇదేదో గొప్ప కల్చర్ అని ఫీలింగ్ ఏమో, దానిలో ఏముందనేది నాకు తెలియదండి, ఫేస్ చేయలేదు కాబట్టి. ఎందుకు అనేది నాకు నేనుగా క్వశ్చన్ చేసుకొని కొందరిని అడగడం కూడా జరిగింది. అసలు ఈ డ్రగ్ ఏమిటి, దీనికి అడిక్ట్ అయిపోవడం ఏమిటి, ఎందుకు ఇది ఇలా, దానివల్ల ఏమిటి లాభము అని. స్మోక్ చేస్తే హెల్త్కి మంచిది కాదు అనేది. ఎక్కడ డ్రగ్ ఇష్యూ వచ్చిందా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమా వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి అని చెప్పేసి అదొకటి మళ్ళీ ఎక్కువ అయిపోయింది. అది ఏమండి, నేను అదే మీకు ఫస్టే చెప్పాను వేణు గారు, సినిమా వాళ్ళది కనిపిస్తుంది అని అంటే యాక్చువల్లీ ఏమిటంటే బోతద్దాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదా. సో అందువల్ల దానిలో హైలైట్ చేస్తున్నారు తప్ప సినిమా వాళ్ళనేది ఇంత, అది బోతద్దం వల్ల ఇంత. బట్ బయట ఇంకా చాలా 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 ఉంది లోకము. దాన్ని చూపించడం వల్ల మీరు అంటే మీది కూడా ఒక మీడియా ఇదే కాబట్టి దానివల్ల ఒక మీడియా కూడా బ్రతకాలి. కానీ మీడియా లేనిది దేన్ని బయటికి బయట ప్రపంచానికి ఇది జరుగుతుందని చెప్పలేరు. కాబట్టి మీడియా మిత్రులు ఎప్పుడు మీడియా అనేది ఈ రోజు ఇంత ఉందంటే చాలా
ఇది వరకు అది జరిగేదా అని అనుకునేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి. అప్పుడు కూడా జరిగేది, బట్ ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఏది తప్పు జరుగుతుంది, ఏది రైట్ జరుగుతుంది అనేది ఒక ప్రెజెంటేషన్ మనుషులు అంటే ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు చూసారు. ది గ్రేట్నెస్ అండి అదైతే రియల్లీ చెప్తున్నాను. నేను ఇప్పుడు కాదు, అప్పుడు ఇప్పుడు కూడా నా పబ్లిసిటీ చూసి నువ్వేమైనా కొన్ని ఛానళ్ళు కొనేసావా, కొన్ని పేపర్లు కొనేసావా అని అనేవాళ్ళు. సితారా కానీ, వార్త కానీ, సంతోషం కానీ, లేకపోతే ఇంకా ఏవో చాలా చాలా ఉన్నాయండి అవి. ఇవన్నీ కొనేసావా అని అడుగుతూ ఉండేవాళ్ళు. నేను కొనటం ఏమిటంటే నాకున్న ఈ ఏమిటి చాలా మూవీస్ కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ ఇదంతా ఒక గ్లామరస్గా ఉండటం కానీ, ఇదంతా ఏమిటంటే వాళ్ళకి చూడటానికి ఆంధ్రప్రభలో నాది ఒకసారి కవర్ పేజీ వచ్చిందండి. అట్రాక్టివ్గా ఉండేసరికి ఎక్కువ మీ వెంట పడేవాళ్ళు. కవర్ పేజీ వస్తే అప్పుడు ఎవరో కొందరు హీరోయిన్స్, స్టార్ హీరోయిన్సే, రాఘవ గారు ఆయన ఎడిటరు, ఆయనకు ఫోన్ చేసి అడిగారంట, ఆమె కవర్ పేజీ మీద అంత అవసరమా, మేమెవరమీ కనిపించలేదా అని. రాఘవ గారు ఒకే ఆన్సర్ చెప్పారంట. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను షూట్లో. నాది కవర్ పేజ్ వచ్చిందమ్మా, ఈ వీక్ కవర్ పేజ్ వచ్చింది మీది అని చెప్పారు. ఓహో, బెంగళూరులో కూడా దొరుకుతుందమ్మా, ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే కదా అనేసి అంటే నేను పంపించి మార్కెట్లోకి మా హెయిర్ డ్రెస్సర్ని పంపించి తెప్పించాను. నేను చాలా బ్యూటిఫుల్ వచ్చింది. కొందరు ఇలా అన్నారమ్మా. అప్పుడు ఆయన చెప్పారట ఒక మాట, ఏమండి రైల్వే స్టేషన్లో తగిలించినా, ఎక్కడ తగిలించినా నా మ్యాగజైన్ అయిపోవడం నాకు కావాలి. ఇస్ అ మార్కెట్. ఇప్పుడు ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఆర్ట్స్కి వాటికి ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఒక సోప్ కానివ్వండి, కూల్ డ్రింక్ కానివ్వండి, వాట్ ఎవర్ ఎనీథింగ్, మోడలింగ్ అనేది ఎందుకు ఒక సెలబ్రిటీస్ని తీసుకుంటున్నాము? అలాగే ఏంటంటే నా మ్యాగజైన్ లాక్కోవడం కావాలి, అయిపోవడం కావాలి, అంతేగాని నాకు ఎవరైతే ఏంటి ఆమె ఫోటో అలా ఉంది అందుకని నేను వేసుకున్నాను అని నేను సమాధానం చెప్పడం జరిగింది.